ఏ విధంగా ఎదుగుతున్నాడు అనంటే తన సొంత తల్లి పాలతోనే అతడు ఎదిగించబడుతున్నాడు. తన సొంత తల్లి యొక్క ఆహారములోనే తాను ఎదిగించబడుతున్నాడు. నేను ఇక్కడ ఒక 2 విషయాలు నేను క్లుప్తంగా గుర్తు చేసి ముగిస్తాను. గమనించండి, మనందరికీ బాగా తెలిసిన విషయాలే. ఏ పాలు తాగినా ఎంత బలం వస్తుందో తెలియదు, కానీ చిన్నపిల్లలకు తల్లి పాలే అంత ప్రాముఖ్యమైనవి. అవునా కాదా? మీరు నాకు జవాబు ఇస్తుండాలి త్వరగా. హల్లెలూయా. నాకు ఈ ఫోక్సింగ్ వల్ల మీరేం కనిపించట్లేదు, కానీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు స్పందిస్తే నాకు అర్థమవుతుంది మీరు వింటున్నారు అని. ఆమెన్. హల్లెలూయా. వింటున్నారా? వినండి, నేను ముగిస్తాను, త్వరగా ముగిస్తాను. 2 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని ద్వారా ప్రేరేపించబడిన ఒక 2 విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను. మనందరికీ బాగా తెలిసిందే, ఒక వ్యక్తి దగ్గరికి, ఒక తల్లి దగ్గరికి కొంతమంది బంధువుల దగ్గరికి వెళ్ళి ఇలా అడిగినప్పుడు, ఈ కుమారుడు ఎందుకు చాలా బలహీనుడుగా ఉంటాడు, ఎందుకు బలహీనంగా ఉంటాడు, ఎప్పుడు బలహీనతల్లో ఎందుకు పడతాడు? అదే తల్లికి పుట్టిన ఇంకొక వ్యక్తిని, ఇంకొక కుమారుని దగ్గరికి వీడెందుకు ఇంత బలంగా ఉన్నాడు అని అంటే, వాళ్ళు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరైతే బలహీనంగా ఉన్నాడో వీనికి చిన్నప్పుడు తల్లిపాలు లేవురా, అందుకే ఈ విధంగా ఉన్నాడు. వీనికి తల్లిపాలు ఉన్నాయి, వాడు చిన్నప్పటి నుండే చాలా దృఢముగా పెరగడము చూస్తున్నాము, అందుకే వీడికి ఇన్ని బలహీనతలు. అంటే మనందరికీ తెలిసిన విషయమే, తల్లి పాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆమెన్. హల్లెలూయా. కాస్తంత ఆత్మీయంగా విషయాలను మనం ఆలోచిస్తే పేతురు గ్రంథంలో రాస్తాడు, నిర్మలమైన వాక్యమును పాలను అని రాస్తాడు. అంటే మొదటిగా మన పిల్లలను మనము భక్తిలో పెంచాలి. ఆమెన్. హల్లెలూయా. తల్లి పాలు అని పిలువబడుతున్న వాక్యములో మన పిల్లల్ని పెంచాలి. గమనించండి, చిన్నప్పటి నుండే బాలును నడవవలసిన త్రోవను వానికి, ప్రైజ్ ది లార్డ్, స్వరమైతే చెప్తారా? పిల్లలు నడవవలసిన త్రోవలు వారికి నేర్పు. చిన్నప్పటి నుండే మనం ఏది పెట్టి పోషిస్తామో పిల్లలు పెద్దగైన తర్వాత ఆ విధంగా మార్చబడతారు. ఆమెన్. హల్లెలూయా. అందుకే అంటాడు, అది మొక్కై వ్రంగనిది మ్రానై వంగున అంటాడు. అంటే చిన్నప్పటి నుండే మన పిల్లలను మనము దైవ భక్తిలో పెంచేవారిగా మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లలు ఎప్పుడు భక్తిలో ఉండులాగున తల్లిదండ్రులుగా మనము జాగ్రత్త పడాలి. మన పిల్లలు భక్తిలో ఎదుగులాగున మనము జాగ్రత్త పడాలి. వినండి అయ్యా, ఎన్ని సంవత్సరాలు ఈ మోషే యొక్క తల్లి అంతఃపురంలో ఉంది అని అంటే, ఐగుప్తులో నుండి, అంటే ఫరోకిను తర్వాత ఈ మోషేకు గొడవలు ప్రారంభించేంత వరకు మోషే ఏ సమక్షంలో పెరిగాడు అంటే తల్లి యొక్క సమక్షంలోనే పెరిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి అనగా సంఘము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ఏ ఆధ్వర్యంలో పెరిగాడు అనంటే దైవ భక్తిలో, సంఘములో దేవుని వాక్యము ద్వారా పోషింపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలుగా మనము మన పిల్లలను సంఘములోను దైవ భక్తి అని పిలువబడుతున్న వాక్యంలో మన పిల్లల్ని మనం పెంచుదుముగాక. హల్లెలూయా. ఎప్పటి వరకు పెంచాడయ్యా అంటే యవ్వనస్తుడు అయ్యేంత వరకు తల్లి యొక్క ఆధ్వర్యంలోనే పెరిగాడు. యవ్వనస్తుడయ్యేంత వరకు తల్లి యొక్క గైడెన్స్ మోషేకు ఉంటూనే ఉంది. మీరు అంటారేమన్నా, మా పిల్లలు పెద్దగిపోయారన్నా, ఇప్పుడు హైదరాబాద్లో చదువుకుంటున్నారు, ఇప్పుడు ముంబైలో ఉన్నారు, ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు. మీకు విషయం చెప్పనా, వారు ఎక్కడ ఉన్నా వారు మీ ఆధ్వర్యంలో ఉండునట్లుగా మీరు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ భక్తిలో మీ పిల్లల్ని మీరు పెంచకపోతే రేపొద్దున వారు మనకు ముల్లై నిలబడతారు. రేపు ఉదయము వారు మనకు ఆయాసంగా మార్చబడతారు. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పేందో తెలుసా? ఇక్కడ ఉన్నంతసేపు భక్తిలో పెంచుతారా, ఇక్కడ ఉన్నంతసేపు భక్తిలో ఎదిగిస్తారా, ఇక్కడ ఉన్నంతసేపు సండే స్కూలు, ఇక్కడ ఉన్నంతసేపు ఆరాధన అన్ని బాగానే నడుస్తాయా? కాస్తంత పిల్లలు పై చదువుల కొరకు వెళ్ళగానే ఇక వాళ్ళని వదిలిపెట్టేస్తారు. ఇంకొంతమంది ఇక్కడే వదిలిపెట్టేస్తారు. ఆదివారము తప్పించి మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు పిల్లల్ని పట్టించుకున్న విధానాలే లేవు.
ఇంకేమంటారు? అయితే భర్త అయితే భార్య మాట్లాడుకునే మాట ఏందో తెలుసా? పోనీ వాడిని వదిలిపెట్టు, ఏం మాట్లాడుతున్నావు ఊకే, ఏం స్ట్రిక్ట్ చేస్తున్నావు ఊకే, ఏం కొడుతున్నావని. అయితే తండ్రి అయితే తల్లి ఇద్దరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూ. ఈరోజు పిల్లలు భక్తిలో పెరగకుండానట్లుగా వారిని వదిలిపెడుతున్నారు. నేను అంటాను, మీరు బలమైన ఆహారమును సరిగ్గా మీరు పెట్టకపోతే రేపొద్దున లోకములో వారు బలహీనులుగా మార్చబడతారు. అంటే యవనస్తులై వారు పడిపోతారు, యవనస్తులై వారు తిరగబడతారు. కొంతకాలము దాటిన తర్వాత తల్లిదండ్రులు అన్న విలువను మీకు చూపించలేరు. ఎందుకు అంటే నువ్వు వారిని పెంచే విధానంలో ఉంది. నువ్వు వారిని ఎలా పెంచావు? మనం ఎలా పెంచాలి? మన పిల్లలను ఎప్పుడు బలమైన పాలతో, అంటే వారు ఏ ప్రాంతంలో ఉన్నా. మీకు మంచి విషయం చెప్పనా? మేము ఎప్పుడు మా హాస్టల్లో నుండి మా తల్లిదండ్రులకు ఫోన్ చేసినా, ఎప్పుడు ఏ రోజు ఫోన్ చేసినా మొదట బాగున్నావా అని అడిగే ప్రశ్నను పక్కన పెట్టి, ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా, ఈరోజు ఆరాధనకి వెళ్ళావా, ఈరోజు సండే సర్వీస్లో పాల్గొన్నావా, ఈరోజు నువ్వు భక్తిగా ఉన్నావా, ఈ ప్రశ్నలు అడిగేవారు. నేను అంటాను, ఆ ప్రశ్నలే, ఆ జవాబులే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, తిన్నావా పన్నావా అన్నది అది రెండవ ప్రశ్నగా మారితే, మొదట తల్లిదండ్రులుగా మన పిల్లల్ని వెంబడిస్తున్న వారిగా వారిని భక్తిలోనే మనం పెంచుదుముగాక. ప్రతి ప్రశ్న ప్రతి జవాబు అది మనం భక్తిలోనే వారిని అడగాలి, ఆ భక్తిలోనే వారిని పెంచాలి. గమనించండి, ఒకవేళ తల్లి యొక్క పాలు లేకపోతే, తల్లి యొక్క నడిపింపు లేకపోతే మోషే యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ వేరే విధంగా ఉండేది. మోషేను గురించి రాస్తాడు, మోషే కత్తి నైపుణ్యత, యుద్ధము చేసే నైపుణ్యత కలిగిన వాడట, మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అట. మోషేను గురించి రాస్తాడు, మోషే అద్భుతమైన ఆర్కిటెక్ట్. మోషేను గురించి రాస్తాడు. నేను అంటాను, ఆ ఫిజికల్ హెల్త్ పొందుకోవడానికి గల కారణం ఏదయ్యా అంటే తల్లి యొక్క పాలు. ఈరోజు దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా మన పిల్లలను మనము తల్లి పాలు అని పిలువబడుతున్న వాక్యములో మనం పెంచుదుముగాక. తల్లి అని పిలువబడుతున్న సంఘములో మనం పెంచుదుముగాక. సంఘానికి పిల్లల్ని దూరం చేయకండి. మీ పిల్లలు చిన్న పిల్లలా, వారికి వెళ్ళవలసిన సండే స్కూల్కి వారిని చేర్చండి. మీ పిల్లలు యవనస్తులా, వారు ఉండవలసిన ఆ యవన కూటాలలో ఉండనట్లుగా ప్రోత్సహించండి. మీ పిల్లలు ఎదిగిన వారా, వారు ఉండవలసిన కేటగిరీలో, వారు ఏ కేటగిరీకి చెందిన వారు ఏ కేటగిరీలో ఉంటారో ఆ కేటగిరీలో వారు ఉండునట్లుగా మీరు ప్రయాసపడుదురుగాక. హల్లెలూయా. మీరు ఎప్పుడు మీ పిల్లలను వెంబడించే తల్లిదండ్రులుగా మార్చబడుదురుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని రోడ్డు మీద వదిలేయకండి. నేను అలాగని చెప్పి ఆడుకోవద్దని చెప్పట్లేదు, ఆ విధంగా అని చెప్పి ఫ్రెండ్స్తో వెళ్ళనివ్వద్దని చెప్పట్లేదు. కానీ దేనికున్న వాక్యం యొక్క పరిమితిలోనే మన పిల్లల్ని మనం పెంచుదుముగాక. హల్లెలూయా. నేను అంటాను, తల్లిదండ్రుల గైడెన్స్ లోనే మన పిల్లలు నిత్యము నడుచుదురుగాక. మీరు భక్తిలో ఉండండి, మీ పిల్లల్ని మీరు భక్తిలోనే పెంచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో ఎక్కడ పెరిగాడు అంటే అంతాపురంలో పెరిగాడు. ఫరో మోషే ఏమి చదువుకున్నాడు అని అంటే మంచి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మంచి ఆర్కిటెక్ట్గా మార్చబడ్డాడు, మంచి కత్తి నైపుణ్యత, యుద్ధము చెయ్యగలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడ్డాడు. దాని అర్థం ఏంటంటే, రెండవదిగా మన పిల్లల్ని లోకములో ఉన్నత స్థానములో ఉండున్నట్లుగా మనం చదివించుదుముగాక. వారు మన పిల్లలు లోకములో కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు మంచి చదువులు చదివే పిల్లలుగా మార్చబడుదురుగాక. నేనంటాను, తల్లిదండ్రులు ఇక్కడ మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను చదువు కొరకు ప్రోత్సహించుదురుగాక. నేనంటాను, దానికి కావలసిన దన్నిధులు మీ కొరకు తెరవబడునుగాక. నేను కొంతమంది వ్యక్తులను అడిగితే వారు అంటారు, అయిపోయిందన్న 10వ తరగతి అయిపోయింది. కొంతమంది యవనస్తులు ఆడపిల్లలను అడిగితే టైలరింగ్ నేర్పించేస్తామని అంటున్నారు. కొంతమంది పిల్లలు 10వ తరగతి అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఏం చేపిస్తారు నాయన అంటే మేస్త్రి పనికి తీసుకుపోతామంటారు. నా దాంట్లో కూలి పనికి వెళ్ళిపోతాడంటారు. నేను అంటాను, దాని కొరకు కాదు, నైపుణ్యత కలిగిన వ్యక్తులుగా మన పిల్లలు మార్చబడాలి.
హల్లెలూయా. మంచి నైపుణ్యత కలిగిన వారుగా మార్చబడాలి. ఏదో ఒక హోదాలో ఉన్నతమైన స్థానాల్లో వారు నిలబడుదురుగాక. ఆ కాలంలో ఏదైనా డిజైన్ కావాలి అంటే, ఆ కాలంలో ఏదైనా రూపం చెక్కబడాలి అంటే, ఆ కాలంలో ఏదైనా బిల్డింగ్ కట్టబడాలి అంటే అది ఖచ్చితంగా మోషే దగ్గరికి వచ్చిన తర్వాతనే ఆ డిజైన్ ఫైనలైజ్ అయ్యేది. మోషే దగ్గరికి వచ్చిన తర్వాతనే ఆ డిజైన్ ఫైనలైజ్ అయ్యేది. ఈరోజు మన పిల్లలు కూడా అలా ఉన్నతమైన స్థానాల్లో నిలబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు అంతఃపురములో ఉన్న, వారు చదువుకుంటున్నా, ఏది చేసినా మోషే సమయము వచ్చేసరికి, వింటున్నారా, సమయము వచ్చేసరికి రాజనగరును వదిలిపెట్టేశాడు. సమయము వచ్చేసరికి రాజనగరును వదిలిపెట్టేశారు. మరొక విషయం, మన పిల్లలు ఎంత ఉన్నతమైన చదువు చదివినా రాత్రి వచ్చి వారు ప్రార్థన చేయకపోతే, సాయంత్రం వచ్చి వారు బైబిల్ తెరవకపోతే మీ పిల్లలు సరి అయిన త్రోవలో లేరు అని మీరు గుర్తుపట్టాలి. మోషేకు తెలుసు నేను హెబ్రియుడను అని తెలుసు మోషేకు. ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? చిన్నప్పటి నుండే తల్లి చెప్పుతుంది, రే నాయనా, నాయనా మనం ఇక్కడ పెరుగుతున్న వారమే కానీ మన వంశము ఇది కాదు, మన గోత్రము ఇది కాదు. అది సరి అయిన సమయంలో రివీల్ అవుతుంది. అప్పటి వరకు మోషేకి ఎలా తెలిసిందంటే తల్లిదండ్రులు చెప్పిన విషయం అది, తల్లి చెప్పిన విషయం అది. మనము చెప్పగలిగితే ఎంత ఉన్నతమైన స్థానంలో వారు ఉన్నా ఖచ్చితంగా దైవ నడిపింపుకు లోబడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరి అయిన సమయములో అంతఃపురముని విడవలసిన సమయములో అంతఃపురాన్ని విడిచిపెట్టాడు. అంతఃపురాన్ని విడిచిపెట్టాడు. నేను అంటాను, వారు ఎంత ఉన్నతమైన స్థానాల్లో వారు నిలబడ్డా, చదువుకున్నా, వారి ఉద్యోగము, వారి వ్యాపారము, వారి పనులు అయిపోయిన తర్వాత వారు చేరవలసిన, ఉండవలసిన స్థలం ఏందో తెలుసా? వారి రూమ్లో వారు మోకాళ్ళు ఉండగలగాలి, వారి గృహంలో వారు మోకాళ్ళు ఉండగలగాలి, వాక్యము అని పిలువబడుతున్న బైబిల్ని తెరవగలగాలి, వారి తల్లి అని పిలువబడుతున్న సంఘములో వారు కనిపించగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి స్థానాల్లో మన పిల్లలు ఎదుగుతారు, కానీ మధ్యలో తప్పిపోతారు. మధ్యలో తప్పిపోతారు. పిల్లలు ఎప్పుడు తప్పిపోతారో తెలుసా? తల్లి యొక్క, తండ్రి యొక్క నడిపింపు ఎప్పుడైతే ఆగిపోతుందో పిల్లలు తప్పిపోతా ఉంటారు. దీనికి రెండు కారణాలు అయి ఉండొచ్చు. దీనికి రెండు కారణాలు. ఒకటి తల్లిదండ్రుల ఫ్రీడమ్ అయి ఉంటే, రెండు తల్లిదండ్రుల ఆత్మీయ బలహీనత అయి ఉంటుంది. దీనికి రెండు కారణాలు అయి ఉంటాయి. అయితే తల్లిదండ్రుల ఫ్రీడమ్ ద్వారా వారు చెడిపోయి ఉంటారు, లేదా తల్లిదండ్రులు నడిపించాల్సిన జ్ఞానము లేక, కృప లేక పిల్లలు చెడిపోయి ఉంటారు. నేను అంటాను, మన పిల్లలు అలా ఉండకుందురుగాక. మోషే వలె తల్లి పాలతోనూ, ఫరో యొక్క కుమార్తె నేర్పించినట్లుగా లోకపు యొక్క నైపుణ్యతలోనూ మన పిల్లలు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రశాంత్కు, తన భార్యకు, సతీమణికి చెప్పేది ఏంటంటే, మీ పిల్లలను ఈ తల్లి పాలవలే సంఘములో ఎదిగించండి. ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాల్లో వారిని మీరు చదివించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, మోషేకు ఒక రకంగా దైవ నడిపింపు ఎంత అవసరమైందో, లోక సంబంధమైన చదువు కూడా 40 లక్షల మందిని నడిపించడానికి అవసరమై ఉంది. అతడు నడిపించగలడానికి దైవ నడిపింపు 90% యొక్క ప్రాముఖ్యతను పోషిస్తే, మిగతా 10% తనకున్న తెలివి, జ్ఞానము, తను నేర్చుకున్న వాటి ద్వారా ప్రజలను నడిపించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని గారాబము చేయొద్దని చెప్పట్లేదు, ఆ విధంగాని వాళ్ళని బయటికి పంపొద్దని చెప్పట్లేదు. వారు అన్ని విషయాలలో ఎక్కడ ఉన్నా వాక్యపు యొక్క ఆధీనము, పరిమితి దాటకుండా మనము జాగ్రత్త పడదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న చిన్న పిల్లలనే పరిమితికి మించి వదిలిపెడుతున్నారు తల్లిదండ్రులు. అది నీ నిర్లక్ష్యం, అది నీ ఆత్మీయ యొక్క బలహీనత అయి ఉంది. ఈరోజు చిన్న చిన్న పిల్లలనే ఎలా పెంచాలో అర్థం కాక గాలికి పెంచేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకు దయ్యాలు పడుతున్నాయి, చిన్న చిన్న పిల్లలకు దయ్యాలు పడుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు సండే స్కూల్కి వచ్చేవారు,
ఎందుకు అంటే తల్లిదండ్రులు పెంచాల్సిన విషయంలో పెంచక వారికి ఆత్మీయ స్థితిలో ఉన్న ఆ దీనత్వాన్ని బట్టి, బలహీనతను బట్టి వారు పెంచలేకపోయారు. నేను అంటాను, తల్లిదండ్రులుగా మనము కూడా బలవంతులుగా ఉందుముగాక, మనం ఆత్మీయతలో బలవంతులుగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత దూరంలో మన పిల్లలున్న ఫోన్ చేసి అవి ఇవి మాట్లాడేదానికంటే దైవ భక్తిని గురించి మనం మాట్లాడదుముగాక. ఎస్, కొన్నిసార్లు మన పిల్లలు చిరాకు పడతారు. డాడీ ఊకే ఫోన్ చేయగానే ఇవి చెప్తున్నావు, ఏంది మమ్మీ ఫోన్ చేయగానే ఇవి అడుగుతున్నావు, మేము మంచిగా ఉన్నామా లేవా? ఇలాంటి యవనస్తులు కూడా ఉన్నారు, లేకపోలేదు. నేను అదే వయసు కదా, నాకు తెలుసు. ఇలాంటి వారు కూడా లేకపోలేదు, ఉన్నారు. నేను అంటాను, వాళ్ళు కసిరించుకున్నా, వారు ఏమి అన్నా కానీ అవేవి పట్టించుకోకుండా నీ నడిపింపులో వారు ఉండున్నట్లుగా జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు నీ పిల్లలు ఎక్కడ ఉన్నా మన పిల్లలు వారు ప్రార్థనలో ఉందురుగాక. వారి చదువులు పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి దేవుడితో గడుపుదురుగాక. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలందరూ లోకములోనూ ఆత్మీయతలోనూ ఉన్నతమైన స్థానాల్లో మన పిల్లలు ఉందురుగాక. హల్లెలూయా. ఇలాగ పెంచే కృప దేవుడు ఈ కుటుంబానికి, ప్రశాంత్కు, తన భార్యకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా,